తెలుసా మీకు? లిరిక్స్ తెలుసా? అరే గుర్తుందా? ఓకే, కింద డిస్క్లైమర్, హౌ టు నాట్ సింగ్ ఏ సాంగ్. అమ్మా సా పా సా అని స్టార్ట్ చేయాలి. లిరిక్స్ ఉన్నాయా దీనికి? యా ఎగ్జాక్ట్లీ, స్టార్ట్ చేయర్రా రే. Sveta, you didn't do the stand. No one stand like I out to stand. No well it's a part to battle. No well it's a part to battle. మన పెళ్ళికెడతా సత్తి కాని బ్యాండు వచ్చినాదే డోంట్ గివ్ హ్యాండ్. స్వెచ్చ యు డిడ్ టు స్టాండ్. Good in a life long, there is no wrong. I am in the east and London, south of Kennedy water. To for the eight and to fight the ten, coupling like that, I and you and helping all the people by the road of crossing Sweta. Morning AM, night PM. Sweta, you didn't look the shadow. Sweta, you didn't look the shadow. థ్యాంక్ యూ. హలో 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 థ్యాంక్ యూ రా. హలో హలో మొన్ననే ఇండియన్ ఐడల్ పోయినామన్న. ఏమైంది? మొన్ననే కొంచెం ఇండియన్ స్టేజ్ ఐడల్ పర్ఫార్మెన్సెస్ అలవాటు అయిపోయాయి. కానీ అసలు ఐఎమ్ రియలీ అమేజ్డ్. నిజంగా మీరు ఇద్దరే పాడారా? మొన్న ఎప్పుడు పాడాము, ఈ రోజు రికార్డ్ చేసి పెట్టాము. ఒకసారి మైక్ కావాలంట ఆయనకు, ఒక్క నిమిషం భయ్యా ప్లీజ్. మ్యూజిక్ డైరెక్టర్గా ఇవ్వకండి. లీక్ చేస్తా ఇప్పుడు ఒకటి మ్యాటర్. నేను ఏది యాక్చువల్గా ఇది ఇప్పటిదాకా ఏ ఫంక్షన్లో చెప్పలే నేను, బట్ యాక్చువల్గా రాగ్మయూర్ నేను ఇంటర్మీడియట్లో క్లాస్మేట్స్. అంటే అలాంటి విషయాలు చెప్పకుండా ఉండడం బెటర్ అని కాదు చెప్పలేదు. ఇప్పుడు అదే ఏ ఇయర్ అనేది చెప్పాల్సి వస్తుంది కూడా చెప్పట్లేదు.
సో ఇప్పుడు ఏంటంటే తను ముందు రోల్ నెంబర్ నేను వెనకాల లైక్ రాగ్మయూర్ నా పేరు రఘురామ్ కదా సో వీఆర్ లైక్ ముందు వెనక రోల్ నెంబర్స్ అండ్ ఐ యూస్ టు కాపీ ఫ్రమ్ హిస్ పేపర్ అనమాట ఎంసెట్ సిగ్గులేదురా? అదే ఆప్షన్ లేదు అప్పుడు నాకు సిగ్గులేదు తెలుసు. ఇప్పుడు ఇట్లా రుణం తీర్చేసుకున్నా నేను నా వాయిస్లో నువ్వు పర్ఫామ్ చేసుకున్నావు సో తన పేపర్లో కాపీ కొట్టా ఇప్పుడు నా వాయిస్ని తను సో ఈ రోజు డెబ్యూ చేసినటువంటి ఈ ఇద్దరు సింగర్స్ గురించి మన జడ్జెస్ ఏమంటున్నారో ఒకసారి విందాము. జడ్జ్ వంశీ గారు ఒకసారి మైక్ ఇవ్వండి తనకి. ఎస్ చెప్పండి వీళ్ళు ఎలా పాడారు? Okay. సీరియస్లీ పాడతా తీయగా. ఓకే. మేము ముంబై రావచ్చా సార్? ముంబై ఎందుకండి? ఆ ముంబై ఆసక్తి అని అంటారు కదా. ముంబై ఇండియన్ ఐడల్ చూడలేదు ఆయన? ఇక్కడ నుంచి వచ్చింది ఏంటంటే మా మూగ జడ్జి నుంచి ఇద్దరిట్లో ఎవరు బాగా వాడినో చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఇద్దరు బాగా వాడలేదు కాబట్టి. ఓకే ఒకసారి కాసర్ల శ్యామ్ గారికి మైక్ ఇవ్వండి. సార్ జడ్జి గారు వీళ్ళల్లో ఎవరు బాగా పాడారు? ఇద్దరు బాగా పాడినట్టు నటించారండి. నాకు ఎందుకో విష్ణు నిజంగా పాడాడు విష్ణు అనిపిస్తుంది. పాడాడు, గలీజ్గుండింది. నిజంగా పాడాడు, ఎందుకంటే లిరిక్స్ మర్చిపోయాడు కాబట్టి అక్కడ నేను నోటీస్ చేశాను. కరెక్ట్గా పాడాడు. రాగమయూర్ మాత్రం ప్రొఫెషనల్ గా లిప్ సింక్ చేశాడు. వీళ్ళిద్దరిని తట్టుకొని నన్ను వాగ్దేవి పాడడం అనేది పాపం పసిపిల్ల. గ్రేట్ నాన్న నువ్వు. ఓకేనా? పెద్దగా అయిన తర్వాత ఇది చూసి బాధపడతావు, పర్లేదు, ఇట్స్ ఓకే. యా థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, ఇట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్ బట్ ఇట్ హ్యాపెండ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ అలాగే